హై డియర్ స్టూడెంట్స్, నీట్ 2024 కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరికైతే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మెయిన్గా ఈడబ్ల్యూఎస్ మీకు సర్టిఫికేట్ తీసుకుంటే దీనివల్ల ఉపయోగం ఏంటి, అండ్ ఈడబ్ల్యూఎస్ సీట్లు కేవలం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వెళ్తున్నాయా ఏంటి, ఎన్ని కాలేజీలో ఉన్నాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూడబోతున్నాం. సో కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి, అండ్ అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా 2023-24 చాలామంది మీకు సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వగానే ఈడబ్ల్యూఎస్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ చూసి చాలా ఆశ్చర్యపోయారు. 10% రిజర్వేషన్ అంటే మనకు టోటల్గా ఇది తెలంగాణ ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం. 8,490 సీట్ల వరకు ఉన్నాయి ఓవరాల్గా. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలోనే 3,790 సీట్ల వరకు ఉన్నాయి. సో 10% మనకి ఈడబ్ల్యూఎస్ ఓన్లీ గౌట్ కాలేజీలో ఇస్తున్నారు. దీంట్లో అయినా కూడా కనీసం 380 సీట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి. అంటే ఓసీ పేదల్లో, అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్స్. ఒక 8 లాక్స్ లోపు ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ వల్ల వచ్చే సీట్లు. సో ఓన్లీ వాళ్ళకే ఇన్ని సీట్లు ఇస్తే ఇది చాలా టూ మచ్ రిజర్వేషన్ అవుతుందే అని కూడా చాలా డౌట్‌లయితే నేను ఇవన్నీ చూసింది కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో. కానీ మీరిక్కడ చూసినట్లయితే యాక్చువల్‌గా ఈడబ్ల్యూఎస్‌కి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏంటి అనేది మీకు సీట్ మ్యాట్రిక్సే చూపిస్తా నేను డైరెక్ట్. సో ఏ కాలేజీలో ఉన్నాయి. సో మొత్తం ఉన్నటువంటి 27 గవర్నమెంట్ కాలేజెస్‌లో ఉండవు. అండ్ ఆ తర్వాత ఉన్న 29 ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా ఉండవు ఈడబ్ల్యూఎస్. కేవలం మీకు ఇక్కడ ఎన్ని కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోసం ప్రత్యేకంగా టోటల్‌గా 203 సీట్లు కేటాయించారు, ఫిక్స్డ్ సీట్లు. మొత్తం 8,490 సీట్లున్నాయి. అయితే ఈ 203 సీట్లు మాత్రం ఈడబ్ల్యూఎస్ కోసం పాత సీట్లను ముట్టుకోకుండా ఎక్స్‌ట్రాగా క్రియేట్ చేసి ఇచ్చారు. అంటే మిగతా వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ కాకుండా, మిగతా క్యాస్ట్‌లకు కూడా రిజర్వేషన్ ఏం డిస్టర్బ్ కాకుండా ఉన్న సీట్లలో కట్ చేయకుండా 203 సెపరేట్‌గా ఈడబ్ల్యూఎస్ కోసం ఇచ్చారు. అంటే ఈ 203 కూడా మనకి మొత్తం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కాదు. సో మీరు సీట్ మ్యాట్రిక్స్ చూసినట్లయితే ఇందులో సగం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అంటే ఓసీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి. ఆ ఉన్న కాలేజీలు చూడండి మీరు, గాంధీ అండ్ మహబూబ్ నగర్ అండ్ నిజామాబాద్ అండ్ కాకతీయ అండ్ ఆదిలాబాద్, సిద్దిపేట అండ్ ఈఎస్ఐ. ఈ కాలేజీలో, ఈ 7 కాలేజీలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ సీట్లయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే గాంధీలో 17 అండ్ ఫీమేల్‌కి 8 అండ్ మేల్‌కి ఇక్కడ చూస్తే 8, ఇక్కడ 5 అండ్ నిజామాబాద్‌లో చూస్తే 7 అండ్ ఫీమేల్‌కి 3. సో 17 అండ్ 8 అండ్ ఇక్కడ 6, 4, 8, 4, 5, 2. సో ఇవి మాత్రమే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లు. ఈ 203 సీట్లలో ఇవి ఎన్నవుతున్నాయని మీరు చూసినప్పుడు కంప్లీట్‌గా 102 సీట్లవుతున్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇప్పుడు మనకు ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేటువంటి సీట్లు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఈ 7 కాలేజీలలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేది 102 సీట్లు మాత్రమే. సో మొత్తం 8,900 చేంజ్ సీట్లలో ఇవి మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా, అది కూడా 7 గవర్నమెంట్ కాలేజీల్లో. సో ఎక్స్‌ట్రాగా మనకు వేరే సీట్లను ముట్టుకోకుండా క్రియేట్ చేసిన 203 సీట్లలో 102 ఈడబ్ల్యూఎస్‌కి ఇచ్చారు. మరి మిగతా 101 సీట్లు అంటే ఇక్కడ కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన మెయింటైన్ చేశారు. ఏంటంటే అది 50 ఉంది కదా! 50% సో ఈడబ్ల్యూఎస్ కోసం క్రియేట్ చేసిన సీట్లలో 50% వేరే క్యాస్ట్‌లకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయింది ఈడబ్ల్యూఎస్ సీట్లు రావడం వల్ల. సో ఈ మ్యాటర్ చాలామందికి క్లారిటీ లేదు. ఈడబ్ల్యూఎస్ అంటే చాలా సీట్లు వచ్చేస్తున్నాయి అనేటువంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఒకటేసారి సీట్ మ్యాట్రిక్స్ చూసి లాస్ట్ టైమ్ నోటిఫికేషన్‌లో చాలామంది ఏంటి ఇన్ని సీట్లే ఉన్నాయని వాళ్ళకి షాక్ అవ్వడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ కోసం ఎక్స్‌ట్రాగా ఇచ్చిన సీట్లలో ఎస్సీకి 30 సీట్లు అండ్ అదేవిధంగా ఎస్టీ చూస్తే 12 సీట్లు. వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ సీట్లు క్రియేట్ చేయడం వల్ల వీళ్ళ క్యాస్ట్‌లోకి వచ్చినటువంటి అడ్వాంటేజ్. బీసీఏకి 13 సీట్లు, బీసీబీకి 20 సీట్స్ అండ్ బీసీసీకి 2 సీట్లు అండ్ బీసీడీకి 14 సీట్స్. ఇవన్నీ కూడా రిజర్వేషన్ ప్రాతిపదికనే ఇచ్చారు. ఎంత పర్సెంటేజ్ అయితే ఉంటుందో అంత. బీసీఈకి 8 సీట్లు. సో ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం వల్ల వీళ్ళందరికి కలిపి వచ్చినటువంటి సీట్లు 101 ఎక్స్‌ట్రాగా వచ్చాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చింది 102. సో 7 కాలేజీల్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ 102 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకున్నాయి. అండ్ మిగతా వాళ్ళందరికి కలిపి 101 సీట్లు ఎక్స్‌ట్రా ఇవ్వడం జరిగింది. సో ఏ సీట్ అయినా కూడా క్రియేట్ చేస్తే అందులో రిజర్వేషన్ ప్రాతిపదిక మెయింటైన్ చేయాలి. 50% అని చెప్పి ఈడబ్ల్యూఎస్ సీట్లలో కూడా మెయింటైన్ చేసి ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు సీట్ మ్యాట్రిక్స్ వచ్చాక అర్థం కాదు. నేను పోయినసారి గమనించాను కాబట్టి ఈసారి క్లారిటీ కోసం చెప్పాను. సో 7 కాలేజీల్లో ఉంటాయి. అండ్ మీరు చూడొచ్చు కొన్ని కట్ ఆఫ్‌లు చూస్తే ప్రైవేట్ కాలేజీల్లో కూడా అండ్ మిగతా గౌట్ కాలేజీల్లో కూడా కట్ ఆఫ్ మార్కుల్లో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది.
మరి ఆ కాలేజ్‌లో మనకు ఈడబ్ల్యూఎస్ అలాట్ కాలే కదా! అక్కడ ఎందుకు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంది అని మీకు డౌట్ రావచ్చు. సో, వేరే కాలేజ్‌లో కూడా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎందుకుంటుంది? ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఇంత అని ప్రైవేట్‌లో కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఎందుకని మీకు డౌట్ రావచ్చు. సో, రౌండ్ 1లో ఈడబ్ల్యూఎస్ ఇదంతా అలాట్ అవుతుంది. రౌండ్ 1లో వేరే ఏ కాలేజ్‌లో కూడా ఈడబ్ల్యూఎస్ అలాట్ కాదు. ఓపెన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఈ కాలేజ్‌లోనే అలాట్ అవుతుంది. కానీ మిగతా గౌట్ కాలేజ్‌లో కూడా ఓపెన్ ఉంటాయి గదా! వాళ్ళకి అలాట్ కాదు. సో, సెకండ్ రౌండ్ వచ్చేవరకేంటంటే ఇందులో కొందరు స్టూడెంట్స్ వేరే సీట్లకు మారడం వల్ల ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఖాళీ అవుతాయి కొన్ని సీట్లు. ఈడబ్ల్యూఎస్ ఖాళీ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రైవేట్ కాలేజ్‌లో అయినా, గౌట్ కాలేజ్‌లో అయినా దాదాపు 500 మార్క్స్ ఉండి ఓన్లీ ఓపెన్‌లో కొట్టిన స్టూడెంట్‌కు ఇతనికి ఈడబ్ల్యూఎస్ కూడా ఉన్నట్లయితే ఇతడేం చేస్తాడు, ఈ సీట్లకు ఈడబ్ల్యూఎస్‌ని వాడుకొని ఎళ్ళిపోతాడు. ఆ 102 సీట్లకు. సో, ఇక్కడ ఇతను చేంజ్ అయ్యాడు కాబట్టి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ సీట్ వేకేట్ అవుతుంది. సో, వేకేట్ అయిన ఓపెన్ సీట్‌ని ఏం చేస్తారంటే, దాన్ని ఈడబ్ల్యూఎస్‌తోని ఫిలప్ చేస్తారు. సో, ఆ కాలేజ్‌లో రౌండ్ 1లో తీసుకొని ఈడబ్ల్యూఎస్ అలాట్ కాని కాలేజ్‌లో రౌండ్ 1లో ఓపెన్‌తోని తీసుకొని అతను గనక సెకండ్ రౌండ్‌లో ఇక్కడికి ఎళ్ళిపోయినట్లయితే స్లైడింగ్ పెట్టుకొని, సో, ఇక్కడున్న సీట్‌ను ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్‌తోని ఫిలప్ చేస్తారు. ఎందుకంటే ఇతను ఈడబ్ల్యూఎస్ వాడి ఎళ్ళిపోయాడు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సీట్‌ని అతను ఫిలప్ చేశాడు కాబట్టి దీన్ని ఈడబ్ల్యూఎస్ కేటాయిస్తారు. అలా మీకు ఓన్లీ 7 కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా మీకు కట్ ఆఫ్ లిస్ట్ ఒకసారి గనుక మీరు మొత్తం చూసినప్పుడు ఒక 18 కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్‌లో ఓసీలో చేరి సెకండ్ రౌండ్‌లో ఈడబ్ల్యూఎస్ వేరే దగ్గరికెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఫిలప్ అయిన సీట్లందరూ ఈడబ్ల్యూఎస్‌తోని నెక్స్ట్ రౌండ్‌లో నింపుతారు. అంటే నెక్స్ట్ రౌండ్ కాదు. ఆ సెకండ్ రౌండ్‌లోనే ఇక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ ఓపెన్ మనకు ఈడబ్ల్యూఎస్ రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్‌లో ఇక్కడ ఈడబ్ల్యూఎస్‌లో చేరతారు. సో, ఆ విధంగా స్లైడింగ్ వల్ల ఏర్పడినటువంటి ఈడబ్ల్యూఎస్ ఖాళీలు మిగతా సీట్లలో ఇవి. సో, ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, మొత్తానికైతే ఈడబ్ల్యూఎస్ 103 మాత్రమే 10% అనగానే చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి మనం మెరిట్ లిస్ట్ చూస్తాం. సో, ఈడబ్ల్యూఎస్ ఓసీలో ఈడబ్ల్యూఎస్ తీసుకున్న వరకొచ్చేది 103 మాత్రమే ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం. సో, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఆ నోటిఫికేషన్‌లో క్లారిటీ వస్తుంది. దాదాపు ఇదే ఉండొచ్చు కూడా.